సాధారణ మానవుని శరీరతత్వాన్ని, మనస్తత్వాన్ని అనేక ఉపమానాలతో వర్ణిస్తున్నాడు అన్నమయ్య. అది సద్గుణాలు ఉన్నవాడైతేనేమో అది వేరు, కానీ దుర్గుణం ఉన్నవాడు ఉన్నాడే వాడు సద్గుణం కలిగిన వాడు కావడం అంత సులభం కాదని చెప్తున్నాడు. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను. ఎత్తుకోవడంలోనే ఎంత కొత్తదనం గుర్తిస్తున్నదో. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను. తీరని చేదే కాక తీయనుండేనా. తీరని చేదేగాక తీయనుండేనా. వేప చెట్టును పాలు పోసి పెంచినా దానికి తీపి రాదు. ఏమొస్తుంది? దాని సహజ గుణం ఉందొకటి, చేదు. తీరని చేదేగాక తీయనుండేనా అన్నాడు. ఇక్కడ తీయగా ఉంటుందా అనే దానికి అప్పటి ప్రయోగం ఇది. తీయనుండీనా అంటాడు, వినీనా అంటాడు, తీయగా అయ్యేనా అని పల్లవి. పాయదీసి కుక్కతోక బద్దలు పెట్టి బీసి ఛాయకెంత గట్టినాను, ఛాయలెంత గట్టినాను చక్కనుండినా. కుక్కతోక వంకర అది తీసుకున్నాడు. కుక్కతోకను పాయలుగా తీసి విడదీసి బద్దలు పెట్టి బిగిసి కట్టినాను నేను. అది చక్కగా అవుతుందా? కుక్కతోకను నువ్వు బద్దలు పెట్టి బద్దలు పోయేసరికి అది మౌలికమైన కుక్కతోక. అందుకే కుక్కతోక వంకర అని ప్రసిద్ధం. కాయపు వికారమిది కరకాలము చెప్పిన పోయిన పోకలే కాక బుద్ధి. కుక్కతోక వంకర అనే సామెతను తీసుకొని మన శరీర తత్వానికి వర్తింపజేస్తున్నాడు అన్నమయ్య. ఈ కాయపు వికారం, శరీరంలో ఉన్నటువంటి వికారాలు ఇవి ఎంత కరకాలం బోధించినా, అంటే కామక్రోధ లోభ మోహ మదాదులు ఈ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ పోయిన పోకలే కాక బుద్ధి విలీన. ఇవి ఎప్పుడూ పోయిన పోకడలే తప్ప అవి వింటాయా అన్నాడు. తర్వాత చరణంలో ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్నా నీళ్ళల్లో పెట్టుకోవడం, ఎంత పెట్టినా అది మెత్తబడదు అనే భావమే మనకు కలగదు. అది ఆయన కలిగింది. పంచమహాపాతకాల బారిబడ్డ చిత్తం ఇది. ఇది పంచమహాపాతకాలు ఉన్నాయి, వాటికి వశమైనటువంటి చిత్తం. దంచి దంచి చెప్పినాను తాకి వంగిన. దంచి దంచి చెప్పినాను అంటే చెప్పినా తాకి వంగిన. ఈ మనసుందే ఎంత చెప్పినా, ఎలాంటి దంచి దంచి చెప్తున్నాడు, దంచి బజాయించి చెప్తున్నా అది వంగదు అని చెప్తున్నాడు. చివరి చరణంలో కూరిమితో తేలు తెచ్చి కోకలో అనబెట్టుకున్న సారె సారె గుట్టుగాక చక్కనుండి. ఏమి కొత్తదనం! తేలును తీసుకొచ్చి దాని మీద ప్రేమతో కోకలో పెట్టుకున్నావు నువ్వు. అంటే నీ వస్త్రంలో, నీ బట్ట దాంట్లో పెట్టుకుంటే నువ్వు తొడుక్కున్న కావచ్చు, అంగీ కావచ్చు, పెట్టుకుంటే సారె సారె కుట్టుగాక. ఇది గుట్టు అంటే కుట్టు. సారె సారెకు కుడుతూ ఉంటుంది. అది చక్కగా ఉంటుందా? ఉండదు. దాని గుణం అది. వేపకు చేదులాగా తేలుకు కుట్టడం గుణం.
వేరులేని మహిమల వెంకట విభుని కృప ఘోరమైన ఆసమేలు కొరసాకి అని అంటాడు. ఇక్కడ మహిమలు అనన్యమైనటువంటి మహిమలున్న వెంకట భూని కృప ఉంటే తప్ప ఇవన్నీ జరిగే పనులు కావని చెప్పడం. ఇది దీని తాత్విక పరమార్థం. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయనుండేనా, తీరని చేదే గాక తీయనుండేనా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయనుండేనా, తీరని చేదే గాక తీయనుండేనా. పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి ఛాయకెంత గట్టినాను చక్కనుండీనా. పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి ఛాయకెంత గట్టినాను చక్కనుండీనా. కాయపు వికారమిది కలకాలము చెప్పినా, కాయపు వికారమిది కలకాలము చెప్పినా, పోయిన పోకలే కాక బుద్ధి వినినా. కాయపు వికారమిది కలకాలము చెప్పినా, పోయిన పోకలేగాక బుద్ధి వినినా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయనుండేనా, తీరని చేదే గాక తీయనుండేనా. ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్న మించిన గొడ్డలి నేడు మెత్తనైనా. ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్న మించిన గొడ్డలి నేడు మెత్తనైనా. పంచమహాపాతకాల బారిబడ్డ చిత్తమిది, పంచమహాపాతకాల బారిబడ్డ చిత్తమిది. దంచి దంచి చెప్పినాను తాకి వంగీన, పంచమహాపాతకాల బారిబడ్డ చిత్తమిది. దంచి దంచి చెప్పినాను తాకి వంగీన. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయనుండేనా, తీరని చేదే గాక తీయనుండేనా.
కూరిమితో తేలు తెచ్చి కోకలోన పెట్టుకొన్న సారె సారె కుట్టుగాక చక్కనుండి నా కూరిమితో తేలు తెచ్చి కోకలోన పెట్టుకొన్న సారె సారె కుట్టుగాక చక్కనుండి నా వేరులేని మహిమల వెంకట విభుని కృప వేరులేని మహిమల వెంకట విభుని కృప ఘోరమైన ఆసమేలు కొరసోకీన వేరులేని మహిమల వెంకట విభుని కృప ఘోరమైన ఆసమేలు కొరసోకీన భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదే కాక తీయనుండినా తీరని చేదేగాక తీయనుండినా తీరని చేదేగాక తీయనుండినా తీరని చేదేగాక తీయనుండినా. వేదంబులు పౌరాణిక వాదంబులు వరకవిత్వవాణి వీణానాదంబులు కృత సుజనాహ్లాదంబులు తాళపాక అన్నయ పదముల్ తాళపాక అన్నయ పదముల్ భక్తికి రక్తికి ముక్తికి ప్రతినిధులుగా ఉన్న సంకీర్తనలతో పాటు తత్వప్రధానమైన అనేక సంకీర్తనలు రచించాడు అన్నమయ్య. ఇక్కడ తత్వం అంటే మనం ఈ తాత్విక గీతాలు మొదలైనవి చెప్తాం, మనం వేదాంతం అనుకుంటాం మనం, దాన్ని ఫిలసాఫికల్ అని ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఒక గీతం, ఒక సంకీర్తన, నానాటి బతుకు నాటకము. బ్రతుకు ఉంది మనకు, బ్రతుకులో తా ఉంది, తా ఇక్కడ దాగా మారింది. అప్పటి ప్రయోగమేమో ఆనాటి 15వ శతాబ్ది నాటి. నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యం. నానాటి బతుకు నాటకము నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము నాటకము. ఎంత చెప్తున్నాడు.
పుట్టడం నిజం, పోవడం నిజం. అంటే జనన మరణాలు సహజం, సత్యాలు అవి. అయితే ఈ జనన మరణాల మధ్య కొన్నేళ్ళు, స్వల్పకాలం కానీ దీర్ఘకాలికం కానీ, ఈ మధ్యలో గడిపే ఏళ్ళున్నాయి, ఆ కాలం నట్ట నడిమి అన్నాడు. ఈ రెంటి మధ్యలో ఉన్నటువంటిది అది నాటకం. జీవితమే ఒక నాటక రంగం అన్నారు కదా, అలా ఎట్ట ఎదుటగలది ఈ ప్రపంచము, కట్ట కడపటిది కైవల్యం. మనం ప్రత్యక్షంగా చూస్తున్నదేమో ప్రపంచం, మనకు అగుపించకుండా అవ్యక్తంగా ఉన్న అంతిమ ఘట్టం కైవల్యం, మోక్షం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ అన్నాడు పోతన. కుడిచే నన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకం. కుడిచేవేమో అన్నం, అంటే చపాతీలు గిపాతీలు అన్నీ ఇందులోకి వస్తాయి, ఆహారం. కుడిచేది అన్నాడు. కుడిచేది అంటే నిందార్థకం కాదు, ఏం కుడుస్తున్నాడు వాడు అంటారు, తింటున్నాడు. అప్పటి ప్రయోగం అది. కుడిచేదన్న అచ్చమైన తెలుగు నుడికారం ఇది. కుడిచేదన్నము కోక చుట్టడిది. మళ్ళీ యతి నియమం, కో. ప్రతి పంక్తిలో నేను ముందు చెప్పాను కదా, నట్ట నడిమినది పని నాటకము యతి. కుడిచేదేమో అన్నము, కోక దేనికి? కోక అంటే వస్త్రం. కోకలు అంటే మనకు స్త్రీలకే అనుకుంటాం, కాదు, వస్త్రపరంగా ఉంది. చీర శబ్దం కూడా అంతే. నార చీరలు ధరించి అన్నప్పుడు నార వస్త్రాలని అర్థం, బట్టలు. కుడిచేదేమో అన్నము, మరి కట్టేదేమో చుట్టేదేమో కోక. నడుమంత్రపు పని నాటకం. ఇదంతా నడుమంత్రపు పని అన్నాడు. మళ్ళీ పలుకు పడి వచ్చింది ఇక్కడ నడుమంత్రపు పని. ఒడి కట్టుకొనిన ఉభయ కర్మముల, ఒడి కట్టుకొనిన ఉభయ కర్మములు గడిదాటినప్పుడే కైవల్యము. గడిదాటడం అంటే ఒక పరిధి, ఒక హద్దు లేక ఇల్లు. ఇంట్లో ఉన్నంత వరకే ఈ కర్మలు, ఇల్లు దాటి ప్రాణి ఎగిరిపోయిందంటే కైవల్యమే. కేవల శబ్దం నుంచి కైవల్యం వచ్చింది. అంటే అన్యం ఉండదు. ఇక్కడ మిగతా విషయాల్లో, ప్రాపంచిక విషయాల్లో భిన్న భిన్నమైనటువంటి కోణాలు ఉన్నాయి. కానీ కైవల్యం అంటే కేవలం ఒకటి, అది కేవలం అది మాత్రమే. దానికి పర్యాయాలు లేవు, ఆల్టర్నేటివ్స్ లేవు. తెగడు పాపము తీరదు పుణ్యము. తెగదు పాపం, చేసిన పాపాలు తెగవు, పుణ్యం కూడా తీరదు. ఆ పుణ్యం చివరికి ఉపకరిస్తుంది కైవల్యం చేరినప్పుడు. నగి నగి కాలము నాటకము. ఇక్కడ ఒక పదప్రయోగం ఉంది. నగుట అంటే నవ్వుట. ఇప్పటికీ ఒక మాండలిక పదంగా మహబూబ్ నగరం ఆ చుట్టుపక్కల ఉంది. ఏంటి నగుతున్నావు, నగకు. విచిత్రం. కృష్ణా గుంటూరు ప్రాంతంలో లెగకు అంటారు. ఇది గ్రామీణులు, అప్పటి గ్రామీణులు, ఇప్పటి గ్రామీణులు కాదు, ఇప్పుడు చదువుకున్నారు. లెగిసి అనే ఒట్టు ప్రయోగం ఉంది. అంటే గకాల ప్రయోగం అలా వస్తుంది. నగి నగి కాలము నాటకము అంటే నవ్వే కాలం ఉందే, అది కూడా నాటకమే. ఎగువని శ్రీ వెంకటేశ్వరుడు ఏలిక. ఎగు అంటే పైన, మళ్ళీ వెంకటేశ్వర శబ్దం వచ్చింది, ఇష్టదైవతం. ఎగువని శ్రీ వెంకటేశ్వరుడు ఏలిక. అసలైన ప్రభువు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు, దివ్య జగత్తులో ఉన్నాడు, పైన ఉన్నాడు. అప్పుడు 7 కొండల పైన కూడా కావచ్చు, ఎగువ అన్నాడు, ఎటు కాకుండా. గగనము మీదిది కైవల్యం. మళ్ళీ స్పష్టంగా ఇది ఇహ పరలోకాల గురించి రాసినటువంటిది. ఇహలోకం, పరలోకం. ఇహలోకంలో అంతా నాటకాలు ఆడుతున్నాం. పరలోకం అది కైవల్య స్థితి.
ఎవరైనా కోరుకునేది, పరమయోగులు కోరుకునేది, భక్తులు కోరుకునేది ఆ స్థితినే. అక్కడ నిర్వికల్పమైన నిర్వికారమైన స్థితి అది. అక్కడ ద్వంద్వ ప్రవృత్తులు ఉండవు. ఇక్కడ ఉన్నట్టు సుఖము దుఃఖము ఇవన్నీ ఉండవు. నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము, నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నటనడి మీ పని నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నటనడి నీ పని నాటకము. ఎట్టనెదుట గలది ప్రపంచము, ఎట్టనెదుట గలది ప్రపంచము. కట్టకడపటిది కైవల్యము, కట్టకడపటిది కైవల్యము. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము, నాటకము. చేదన్నము కోక చుట్టెడిది, కుడి చేదన్నము కోక చుట్టెడిది. నడుమంత్రపు పని నాటకము. కుడి చేదన్నము కోక చుట్టెడిది. నడుమంత్రపు పని నాటకము. ఒడిగట్టుకొనిన ఉభయ కర్మముల గడి దాటినప్పుడే కైవల్యము. ఒడిగట్టుకొనిన ఉభయ కర్మముల గడి దాటినప్పుడే కైవల్యము. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము, నాటకము.
తెగదు పాపము తీరదు పుణ్యము, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము, ఎగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక, ఎగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక, గగనము మీదిది కైవల్యము, ఎగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక, గగనము మీదిది, గగనము మీదిది, గగనము మీదిది కైవల్యము, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము, నాటకము, నాటకము. ఆ రకంగా ఇక్కడ ఇది పరమ తాత్విక గీతం, తత్వభరిత సంకీర్తన రచించాడు అన్నమయ్య. తన ప్రతిభా వైవిధ్యానికి మరొక అంచు చూపించాడు.